నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నిశాంత్ గారు. వారిని అడిగి, అంటే కాస్మెటిక్ సర్జన్ అంటే అందరికీ వచ్చే డౌట్సే కదా, అవన్నీ కూడా అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. డాక్టర్ గారు, హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరూ భరించేది, పాపం ఇప్పటికీ భరిస్తున్నారు. అంటే పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళ కొంతమందికి హెయిర్ మొత్తం లాస్ అయిపోయి తెలిసిందే. అబ్బాయిలకి అయితే పాపం పెళ్లి విషయంలో చాలా జాగ్రత్త, అమ్మాయిలకంటే కొంచెం పోయినా సరే కొంచెం కనిపిస్తుంది అంత, మాకు బట్టబర అట్లాంటివి ఏం కనిపించవు, కవర్ చేసుకోవచ్చు. బట్ అబ్బాయిల విషయంలో ఆ కవరింగ్ లేదు. సో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? హెయిర్ ఫాల్ అసలు ఎంత పెద్ద క్వశ్చన్ చిన్నగా అనిపిస్తుంది, కానీ ఆన్సర్ చాలా పెద్దది దీనికి మాట్లాడాలంటే. హెయిర్ ఫాల్కి తలనొప్పికి 90 కారణాలు అన్నట్టు జుట్టు ఊడిపోవడానికి కూడా 90 కారణాలు ఉంటాయి. మనం అన్నీ షార్ట్ టైంలో డిస్కస్ చేయలేం. కామన్ థింగ్స్ మనం మాట్లాడుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ స్టార్ట్ విత్ మేల్స్లో. మీరు అన్నట్టు ఈ బట్టతల రావడానికి కారణాలు ఏంటిదని అంటే ప్రిడామినెంట్గా ఏంటిదంటే ఇట్ ఈస్ హార్మోనల్ డిపెండెంట్. మెడికల్గా కూడా ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాం. అలోపేషియా అంటే హెయిర్ లాస్. ఎక్కడున్నా ఆండ్రోజెనిక్ అంటే ఆండ్రో అంటే మేల్ టైప్ ఆర్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం. ప్యాటర్న్ అంటే ఎందుకు అన్నామంటే ఇది ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లోనే వస్తుంది. మీరు ఎవరైనా బట్టతలు చూడండి, అన్ని బట్టతలు ఒకలాగే ఉంటాయి. అంటే ఒకలాగంటే ఒక స్టేజ్లో ఒక డిజైన్లోనే పోతుంది. ఎవరికన్నా అంటే ఒక డిజైన్లోనే పోతుంది, దాన్ని బట్టి స్టేజెస్ కూడా ఉంటాయి అనమాట. ఎవరికన్నా ఫ్రంట్ సెంటర్లో పోతుంది, ఈ ఫ్రంటల్ ఏ రీజన్ అండ్ సెంటర్లో ఈ రీజన్ పోతుంది. కానీ వెనకాల ఉన్న హెయిర్ పోదు. ఎంత బట్టతలు ఉన్న వాళ్ళకైనా లాస్ట్ లో కొంత ఉంటది, అది ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ కూడా ఎందుకు వస్తుంది ఇట్లాగా అని అంటే దానికి రీజన్ కూడా చెప్పాను కదా. ఇప్పుడు మేల్ ప్యాటర్న్ అంటే సంథింగ్ టు డూ విత్ ఆడవాళ్ళు, లేదంటే మేల్ హార్మోనల్ డిపెండెంట్ ఏదో ఒక రీజన్ ఉంది అని అంటే. టెస్టోస్టిరాన్ మేల్ హార్మోన్ తెలిసినట్లు, ఈ టెస్టోస్టిరాన్ కూడా మనకి హెయిర్కి కన్వర్ట్ అయ్యి డిహెచ్టీ అని ఉంటుంది, డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది. అది మోర్ హెయిర్ ఫాలికల్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. ఆ హెయిర్స్ ఈ ఫ్రంట్లో అండ్ మనకి సెంటర్లో ఉండే హెయిర్స్ ఆ హార్మోన్కి మోర్ సెన్సిటివ్. వెనకాల ఉండే ఆ హెయిర్కి ఆ రిసెప్టార్స్ ఉండవు. అంటే ఆ హార్మోన్ యాక్ట్ చేయాలన్నా అది హార్మోన్ వచ్చి దాన్ని సిగ్నల్ ఇవ్వడానికి అది ఇక్కడ పనిచేయడానికి అక్కడ ఏం లేదు. అవును, ఆ హార్మోన్ సిగ్నల్ ఇవ్వాలంటే అది వెళ్ళేది ఒకదానికి అటాచ్ అయితే రిసెప్టర్ అంటాం దానికి. అప్పుడు సిగ్నల్ ఇస్తుంది. అది ఎక్కువైపోతే హెయిర్ ఫాలికల్ స్లోగా దాని లైఫ్ తగ్గిపోవడం అట్లా అవుతుంది. అలాంటి రిసెప్టర్స్ బ్యాక్ ఉన్న హెయిర్స్కి ఉండవు. ఫ్రంట్ అండ్ సెంటర్లో ఉన్న హెయిర్స్కే సెన్సిటివ్ హెయిర్స్ ఉంటాయి. సో అందుకని హార్మోన్ డిపెండెంట్ కాబట్టి ఈ ప్యాటర్న్. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా క్యూములేటివ్, అంటే ఒక్క రోజులో హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉండవు కదా. రోజు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి ఎంతో కొంత క్వాంటిటీలో. ఇలాగ పెరుగుతా కొంతకాలానికి స్లోగా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది, ఈ స్టేజెస్. కాకపోతే ఒకడికి కొంచెం ముందే పోవచ్చు, ఒకడికి లేట్గా పోవచ్చు. ఎవరైనా కానీ ఇప్పుడు ఎంత బాగా ఫుల్గా జుట్టున్నా కానీ ఇప్పుడు ప్యూబర్టీ అంటే యుక్త వయసు దాటిన తర్వాత హెయిర్లో చేంజెస్ వస్తాయి. వాళ్ళ 50-60s అందరికీ డెన్సిటీ తగ్గిపోతుంది. అది ఇంకా ఒక పార్ట్ ఆఫ్ ఏజింగ్, ఎందుకంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ని రోజులు ఉంటుంది కాబట్టి. మీరు చూడండి హెయిర్ లైన్లో చిన్న పాపైనా బాబైనా చిన్నపిల్లల్లో జుట్టు ఒకలాగే ఉంటుంది. హెయిర్ లైన్ సెంటర్లో రౌండ్గా ఉంటుంది. మన డ్రాయింగ్స్ గీస్తే మనకు తెలియకుండానే అట్లా డ్రాయింగ్స్ గీసేస్తాం, మనం రౌండ్గా హెయిర్ లైన్ పెడతాం సర్కిల్ లాగా. అదే కొంచెం అబ్బాయిల్లో ఆఫ్టర్ ఇంకా 13, 14, 15కి వచ్చిన తర్వాత సైడ్స్గా మెల్లగా ఇప్పుడు అంటూ ఉంటారు, ఈ సైడ్స్కి ఇట్లా వెనక్కి ఇలా జరుగుతూ ఉంటుంది. ఫ్రంట్ టెంపరల్ రిసెషన్ అంటాం, ఇట్లా ట్రయాంగిల్ లాగా ఈ సైడ్స్, ఈ కార్నర్స్ దగ్గర ఇలా సైడ్ స్లోగా వెళ్తా అంటే ఫస్ట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది అనమాట హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. స్లోగా బ్యాక్ కి హెయిర్ లైన్ అనేది రిసీడ్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ డెన్సిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఆ హెయిర్ లైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం పాప బాబు నుంచి ఇప్పుడు అతడు ఆమెకి వచ్చాం మనం, అట్లాగ వచ్చినప్పుడు ఈ హెయిర్ లైన్ అనేది మారుతూ ఉంటుంది. ఈ కొంతమందికి ఎందుకంటే ఒకటి మేజర్గా ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఇంకొకటి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అంటే పేరెంట్స్కి ఎక్కువ ఉంటే, ఫాదర్స్కి ఎక్కువ ఉంటే ఇంకా తొందరగా బట్టలు రావడం అది ఉంటది వారసత్వంగా కూడా. అదే ఆస్తులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇదొకటి ఇస్తారు. అండ్ ఇది ఏదైనా మల్టీ ఫ్యాక్టర్లు ఉంటుంది. 2 రీజన్స్ స్ట్రాంగ్ చెప్పాను కదా. ఒకటి ఏంటంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్హెరెంట్ గా మేల్ మగవాడు అంటేనే ఇంకా జుట్టు గ్యారంటీ పోతుంది అనేది ఇంకా రాసి పెట్టుకోండి, అదొక ఫిక్స్డ్. ఇంకా మేల్ హార్మోన్ ఉంటుంది కాబట్టి అది ఇంకా పోవాలి, అది సహజ సిద్ధమైన చర్య అంతే. దీంతో పాటు జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్, దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఏంటిదంటే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. ఈ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఇది మిగిలిన ఈ అన్ని అదర్ హెయిర్ ఫాల్స్ కి కూడా ఇంపార్టెంట్. మనం
పొల్యూషనే కావచ్చు, మన ఫుడ్ ఏదైనా హెయిర్ పెరగాలన్నా కానీ అది కూడా ఏదో ఒక ప్రోటీన్ సంథింగ్ గ్రో అవుతుందనే కదా. మన డైట్ డెఫిషియన్సీస్ ఉంటే అది ఎక్కువ ఉంటుంది, లేదా స్ట్రెస్ ఎక్కువైనా ఉన్న మల్టిపుల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్, స్ట్రెస్ కానీ, వాటర్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లే రోల్. ఇవన్నిటికి ఏంటంటే ఒక్కొక్క దానికి యాడ్ అవుతూ ఉంటాయి. అంటే బేసిక్ థింగ్ ఎట్లాగ చెప్పాలంటే, మనం ఇప్పుడు మంట పెడితే మంటలో కొంచెం కిరోసిన్ పెట్రోల్ పోస్తే ఇంకా ఎక్కువ ఫ్లేర్ అప్ అయితే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్కి ఇవి కొంచెం యాడ్ అయితే ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఎర్లీ ఆర్ మోర్ ఎవిడెంట్. అంటే ఇప్పుడు ఒక 30, 40, 50కి రావాల్సింది కొంచెం ఎర్లీగా 20లో వస్తుంది. ఇప్పుడు 30, 40కి వస్తే ఎవరికి ప్రాబ్లం కాదు, ఏం కాదు. 20స్లోనే వస్తే కొంతమంది మనం చూస్తుంటారు నాట్ ఈవెన్ 20 బట్ లుక్ చూడడానికి 40 ఏళ్ళలాగా అట్లా కనిపిస్తూ ఉంటారు. ఫేస్ అంతా ఎంగగానే ఉన్న హెయిర్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల. ఇప్పుడు అనుకుంటారు హెయిర్, చాలా మంది అడుగుతారు ఇందాక హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్, అబ్బా ఇక్కడ ఎంత పోయి నాకు బాడీలో జుట్టు అంతా ఎక్కువ ఉంటుంది సార్, ఎందుకు ఇక్కడే పోతుంది, జుట్టు పోతే మొత్తం పోవాలి కదా అని అంటారు. మీసాల గడ్డలు కూడా పోవాలి కదా, ఇవి ఎందుకు పోవాలంటే చెప్పాను కదా ఆ రిసెప్టార్స్ ఉండవు దానికని చెప్పేసి అట్లాంటిది. ఓకే, అంటే ఫస్ట్ లోనే ఇన్ కేసు హెయిర్ ఫాల్ అవుతుంది 20 years ఆ టైంలో, వాళ్ళు ఏమైనా కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే అంతవరకు మొత్తం హెయిర్ ఫాల్ అక్కడ చూసుకోవచ్చు అంటారా? ఎస్, డెఫినెట్ గా. ఇది చెప్పాను కదా ఫస్ట్, ఈ మన అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఈ చాలా వరకు ఇవి తగ్గుతాయి. డైటరీ అండ్ వీటితోటి వాట్ ఎవర్ ఈజ్ నార్మల్ గా జరగాల్సింది నార్మల్ గా జరుగుతుంది. ఏ టైంకి అవ్వాల్సినవి ఆ టైంకి స్లోగా అవుతుంటాయి. కొన్ని ఫ్యాక్టర్స్ ఎన్ని చేసినా కానీ బియాండ్ అవర్ కంట్రోల్ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అని అంటే దెన్ వి స్టార్ట్ మెడికల్ మేనేజ్మెంట్. ఫస్ట్ దేనికి ఒక స్లోగానే వెళ్తాం. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్, డైటరీ ఇవన్నీ అయిన తర్వాత మెడికల్ అంటే కొన్ని సొల్యూషన్స్, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ హార్మోనల్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను కాబట్టి ఒక టాబ్లెట్ ఉంటుంది. ఈ హార్మోన్ మనకి మేల్ హార్మోన్ ఇంపార్టెంట్ థింగ్, దాన్ని బ్లాక్ చేయకూడదు అంతే కదా మన టాబ్లెట్స్ హార్మోన్స్ కి. అది ఒక ఫామ్ గా మారుతుంది అన్నాను కదా, టెస్టోస్టిరాన్ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అయ్యేటప్పుడు ఆ బ్లాకింగ్ ఎంజైమ్స్ ఉంటాయి, దానికి ఒక టాబ్లెట్స్ లాంటివి ఉంటాయి. ఆ టాబ్లెట్స్ కొంతమందికి ప్రిస్క్రైబ్ చేస్తాం. వాళ్ళ వల్ల హార్మోనల్ మెయిన్ హార్మోన్ లెవెల్ అట్లాగే ఉంటుంది. ఇలా ఫామ్ అయ్యే ఒక బై ప్రోడక్ట్ వస్తుంది, ఇది తగ్గుతుంది. దానికి ఎక్కువ హెయిర్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ ఫాల్ కొంచెం స్లో అవుతుంది. అండ్ లోకల్గా అక్కడ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి మెడికల్గా, మనకి మినాక్సిల్ కానీ, వాటి వల్ల హెయిర్ గ్రోత్ కొంచెం పెరుగుతుంది. లేదు అని అంటే అదర్ హెయిర్ గ్రోత్ పెప్టైడ్స్ కానీ, సీరమ్స్ కానీ, అదర్ థింగ్స్ అవి చేస్తాం. ఇవన్నీ కాకుండా కూడా కొంత పోయింది ఒక స్టేజ్కి వచ్చేస్తారు, ఇంకా బిఫోరే వస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా దీనికంటే ముందు గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్, గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ ఇవి కూడా ట్రై చేస్తాం. మెడికల్ తర్వాత మినిమల్ ఇన్వెసివ్ చిన్న చిన్న ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్, ఇవి కూడా కాదు వర్క్ అవుతలేదు అనుకున్న వాళ్ళకి ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ ఉంటుంది. అంతే. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే కూడా ఏంటంటే మన వెనకాల హెయిర్ కొంచెం స్ట్రాంగ్ అని అన్నాం కదా, అవే తీసి ఇక్కడ పెడతాం. అది పర్మనెంట్ గా ఉంటుందంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది మీరు అడిగే క్వశ్చన్ కదా, ప్రతి ఒక్కరు పేషెంట్ అడిగే వాళ్ళు పర్మనెంట్ ఉంటుందా అని అంటే పర్మనెంట్ డెఫినెట్లీ ఉండదు. నేను కాదు, మీకు ఎవరైనా ఉంటుంది అని చెప్తే నమ్మకండి. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం చెప్పిన ఏదో ఒక టైంలో వెనకాల ఉండే జుట్టు కూడా పలచబడితే తగ్గుతుంది అన్నాను కదా. అవును. ఇప్పుడు పెట్టింది కొన్ని రోజులకి ఇక్కడ వెనకాల హెయిర్ కూడా తగ్గాల్సింది, కొన్ని రోజులు అయితే అది వెనకాల ఉన్న తగ్గుతుంది, ముందున్న తగ్గుతుంది. అవును. సో అందుకని ఇప్పుడు పెట్టినట్టు ఒక 10 years తర్వాత అదే రిజల్ట్ ఉండదు. పర్మనెంట్ అంటే ఇప్పుడు డెఫినెట్గా మన టెక్నిక్ వైజ్గా పెట్టింది. సపోజ్ ఒక 1000 గ్రాఫ్ట్లు పెట్టామనుకోండి, దాంట్లో మోస్ట్లీ 900, 950 గ్రాఫ్ట్స్ ఉంటాయి. కొంత టెక్నికల్ అసలుగా 5 to 10% కొంచెం తగ్గిపోతే దట్ ఈస్ ఓకే. పెట్టినవన్నీ అట్లాగే స్టే అవ్వడం ఈజ్ డిఫరెంట్. అది సర్జికల్ సక్సెస్, అది మనం ప్రాపర్గా టెక్నిక్ చేస్తే ఉండేది. ఇది మెయింటైన్ అవ్వడం అనేది ఈ నార్మల్గా మన ఫ్యూచర్లో ఎప్పుడు పోవాలని రాసి పెట్టినాయో ఆ టైంకి, దాని టైం అయిపోయినప్పుడు అవి కూడా హెయిర్ ఫాలికల్స్ స్లోగా తగ్గుతుంది, నెంబర్ తగ్గుతుంది. కానీ ఇది ఏదైతే చెప్పామో ఏజ్డ్ ఒక టైమ్లీ ప్రాసెస్ చెప్పని అన్నాను కదా, అది స్లోగా అంటే వెంటనే పోవు, ఒక 10 yearsకో 20 yearsకో ఆ టైంకి తగ్గేవి తగ్గుతాయి. అంటే ఆఫ్టర్ 50 లేదంటే ఆఫ్టర్ 60? అది మనం ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 50 పోతుందా 60 పోతుందా అని చెప్పలేం. ఎందుకంటే మనం ఒక 10 years వరకు ఉంటుందంటారా? ఉంటుంది 10 years వరకు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు ఏ పర్పస్ కోసం వచ్చిన వాళ్ళకి దే విల్ బి హ్యాపీ ఫర్ మోస్ట్ ఆఫ్ ది టైం. మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు సపోజ్ 20లో మ్యారేజ్ బిఫోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, 30 వరకు 20లో ఉన్నవాడు వాడు ఇప్పుడు ఆ హెయిర్ వల్ల 30-40 లా కనిపిస్తున్నాడు అనుకోండి, మనం ఇప్పుడు పెట్టడం వల్ల ఆ 10 years బ్యాక్ వచ్చేస్తాయి. కొంతమంది ఇది ఒకటే కాదు, 50 yearsకి వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వైట్ హెయిర్ వచ్చి కూడా ట్రాన్స్ప్లాంట్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అంటే అప్పటి వరకు బాగానే ఉంటుంది, అప్పుడు వాళ్ళు ఇంకా సేఫర్ వాట్ ఎవర్ హెయిర్ బాగానే ఉంది, అప్పుడు బట్టలు ఎక్కువ అనిపిస్తుంది, ఇంకా స్టిల్ మోర్ కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటారు. ఇప్పుడు ఇది న్యాచురల్ థింగ్ అసలు మనం మాట్లాడాలంటే, ఇప్పుడు బట్టతలు అయినా కానీ పొట్టైనా కానీ
కానీ మనం తెలియకుండానే బట్ట మనం ఎక్కిరించడం మనం వాడుక భాషలో ఇట్ హెస్ బికమ్ కామన్ థింగ్. దానికి ఇప్పుడు నేనేదో చెప్తాను కాస్మెటిక్స్ అది చేసుకోవాలని కాదు, మనం తెలియకుండానే వి హావ్ సెట్ అవర్ బౌండరీస్. ఏదో బట్టతలు అంటే అదేదో ఒక ఇది అన్నట్టు, అది ఉంటే కొంచెం ఎగతాళిగా నవ్వుతా మనం అట్లనే మనం డిజైన్ చేసుకున్నాం. సో వాళ్ళు ఆబ్వియస్లీ మనం తెలియకుండానే మన కాన్ఫిడెన్స్ మనమే లో చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కంప్లీట్ గా గుండు పెట్టుకొని స్టైల్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఈ మధ్య ఫ్యాషన్ అదొక బెస్ట్ ఫ్యాషన్ కూడా. అసలు కంప్లీట్ గా అసలు వెనకాల హెయిర్ కూడా లేని వాళ్ళకి విల్ గివ్ దెమ్ అన్ ఆప్షన్. కంప్లీట్ ఇది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, అసలుకి హెయిర్ లేకపోతే అని కూడా చెప్పొచ్చు. బెస్ట్. ఇప్పుడు ఉన్న వాళ్ళకి పెట్టాలని హెయిర్ ఉన్న వాళ్ళకి పెట్టగలం కదా, అదే కొత్త హెయిర్ ఎక్కడ నుంచి తీసి పెట్టేది, వాళ్ళ హెయిర్ వాళ్ళకి పెడతారు కాబట్టి పెడతాం. అండ్ లేదు కొంత పూనుకున్న వాళ్ళకి దెన్ ఎట్లా హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే అవి పర్మనెంట్ కావు, బట్ అకేషన్ వైజ్ పెట్టుకొని చేసుకోవడానికి అట్లాంటివి ఉంటాయి. అవి 50-60s లో కూడా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు డెఫినెట్ గా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. షూర్.